హాయ్ హలో నేను మీ సుకన్య. ఈరోజు బీచ్‌కి వచ్చాను. ఈరోజు ఎందుకో చాలా అందంగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చాను కదా! పండగకి ఇంటికి వెళ్ళాను. బీచ్ అయితే చాలా ప్లెయిన్‌గా ఉంది. ఈ మంత్‌లో సైక్లోన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అసలు ఉండవు కాబట్టి బీచ్ మాత్రం చాలా ప్లెయిన్‌గా ఉంటుంది. వాళ్ళు 8 రోజులు లాంగ్ వెయిట్ చేసుకొని వచ్చారు. అయితే వారు ఏం చేపలు తీసుకొని వచ్చారో చూసేద్దాం. ముందుగా మీరు థంబ్‌నెయిల్‌లో చూసిన విధంగా ఇది 45 కేజీల నుంచి 60 కేజీల వరకు ఉండవచ్చండి. దీన్ని కడగడపార అని అంటారు. ఇదైతే మాత్రం ఇక్కడ వేలానికి పెట్టారు. ఈ వేలంలో ఈ షావుకారు వచ్చేసి 5,500కి అయితే దీన్ని బేరమాడి తీసుకొని వెళ్ళారు. 2 బోట్లు కంబైన్డ్‌తో వేట చేశారు కాబట్టి ఈ బోట్‌లో ఈ కడగడపార ఇంకా ఎప్పళ్ళు, బొంతులు, దండోవులు అనేవి చిన్న చిన్న చేపలు కూడా పడ్డాయి. వీటన్నింటిని బేరకథలకి ఇచ్చారు. బేరకథలు వాటిని ఒక 5,000 రూపాయలకైతే బేరమాడి తీసుకున్నారు. వీటితో పాటు ఇంకో బోట్లో కూనన్ చేపలు అయితే ఫుల్గా నింపుకొని వచ్చారండి. ఇప్పుడు ఈ కూనన్ చేపలు ఎన్ని ఉన్నాయి, ఇక ఈ చేపలన్నింటినీ ఎక్కడ తీసుకుని వెళ్తారు, షెడ్లో ఏ విధంగా కౌంట్ చేస్తారు, మొత్తానికి వీళ్ళకి ఎన్ని కేజీలు వచ్చాయి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. మీరైతే వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కానీ కూనం చేపలు అనేవి అన్నీ ఒకే సైజులో కాకుండా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు, అంటే 2 కేజీల కూనం చేప నుండి ఒక 20-30 కేజీల కూనం చేప వరకు వీళ్ళకి పడింది. అంటే ఒక్కొక్క కూనం చేప రేటు ఒక్కొక్క విధంగా ఉంటుంది. చిన్న చేపలకి అయితే కేజీ వచ్చేసి 400 రూపీస్ అయితే ఉండవచ్చు. కానీ పెద్ద చేపలకి అయితే కేజీ వచ్చేసి 600 నుంచి 700 రూపాయల వరకు ఉంటుంది. ఈ చిన్న చేపలు అనేవి బేరకత్తలు అయితే కొంచెం అయితే బేరకత్తలకు అమ్ముతారు. కానీ ఇక్కడ ఎక్కువ చేపలు పడ్డాయి కాబట్టి వీటన్నింటిని కూడా షెడ్కే తీసుకెళ్తారు. అయితే షెడ్లో మాత్రం వీరు బేరకత్తలకి అమ్మిన రేటు కంటే కొంచెం తక్కువ రేటు ఎక్కువ చేపలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ చిన్నపిల్లలు కూడా చేపలను అన్ని వ్యాన్కైతే తీసుకుని వెళ్తున్నారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఈ చేపలను కొన్ని చేపలు, అంటే వారు ఎన్ని చేపలు అయితే తీసుకొని వెళ్తారో అన్ని చేపలను వ్యాన్ దగ్గరికి అయితే పట్టుకొని వెళ్తున్నారు. వ్యాన్లో మొత్తము ఎన్ని చేపలు అయ్యాయని ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను. సో అప్పటి వరకు ఇలా ఈ విధంగా చూడండి. ఇంకా ఈ చేపలన్నింటినీ ఫ్రెష్గా ఉండటానికి ఐస్లో పెట్టారు కదా, ఐస్తో పాటు ఇంకా ఫ్రెష్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మొప్పలు అనేవి రెడ్గా ఉంటే చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయని అర్థము. ఈ చేపలను కొంచెము తాజాగా ఉండడానికి వాటర్ను కూడా ఇతను వేస్తున్నారు. అయితే ఈ విధంగా చేపలన్నింటినీ తాజాగా కూనం చేప కొంచెం డ్యామేజ్ అయినా కూడా వీళ్ళకి రేట్ అనేది తక్కువగా ఉంటుంది. కూనం చేపల రేట్ అనేది చాలా ఎక్కువ కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా క్యారీ చేయాలి. ఇది చూడండి కూనం చేప, ఇది వచ్చేసి 2-3 కేజీల వరకు ఉండవచ్చు. ఇంకా వీటితో పాటు అపోలో ఫిష్ కూడా ఉంది. కూనం చేపలు కర్రీకి చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే వీటికి ముళ్ళులు ఉండవు, ఒక్కటే వెన్నెముక ఉంటుంది. సో వీళ్ళు వేట లోపల చేస్తున్నప్పుడు ఏదైనా మైక్లాబ్ లాంటివి వంట చేసుకోవడానికి కూనం చేపలను అయితే ఉపయోగిస్తారు. ఎందుకంటే ముళ్ళులు ఉండవు కాబట్టి. అదే ముళ్ళులు ఉన్న చేపలను అయితే పులుసు పెట్టుకుంటారు. ఈ విధంగా ఈ చేప అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అందువల్ల ఖరీదు కూడా ఎక్కువ. దీన్ని అయితే బయట మార్కెట్లో ఒక కేజీ వచ్చేసి 600 నుంచి 700 వరకు ఉంటుంది. ఈ కాలంలో కూనం చేపలు ఎక్కువగా పడతాయని చెప్పాను కదా. ఈరోజు అయితే వీళ్ళకి చాలా ఎక్కువ చేపలే పడ్డాయి. వీటన్నింటినీ వ్యాన్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. ఇంకా వ్యాన్ వచ్చేసి షెడ్కి అయితే లాస్ట్లో తీసుకొని వెళ్తారు. షెడ్లో కాటా వేసిన తర్వాత ఎన్ని కేజీలు వచ్చాయి, ఎంత అమౌంట్కి వచ్చాయి అనేది చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ చేపలన్నింటినీ ఈ విధంగా ఒక్కొక్కరు షెడ్కి అయితే తీసుకొని వెళ్ళటానికి వ్యాన్లో వేస్తున్నారు. ఇంకా వీటితో పాటు ఇక్కడ కొన్ని అపోలో ఫిష్లు కూడా పడ్డాయి. అపోలో ఫిష్తో పాటు ఇంకా కడగడపార, ఇంకా ఎప్పళ్ళు, ఇంకా 2 బొంతులు కూడా పడ్డాయి. అది వచ్చేసి షార్ట్ వీడియో చేశాను, మీకు ఆ బొంతులను ఎప్పలను షార్ట్ వీడియోలో చూపిస్తాను. వీళ్ళకైతే ఈరోజు మొత్తానికి ఎక్కువ చేపలు పడ్డాయి కాబట్టి అమౌంట్ కూడా ఎక్కువగా వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా వీళ్ళైతే 2 బోట్లో వెళ్ళారు కాబట్టి కళాసులు మొత్తము ఒక బోట్లో 5గురు, ఒక బోట్లో 6గురు, మొత్తము 11 మంది ఉన్నారు. దీనిని అపోలో ఫిష్ అని అంటారు. ఇదైతే చాలా ఫ్రెష్గా ఉందండి. ఒకసారి దీని మొప్పలు కూడా చూపిస్తాను చూడండి. చేపలను చూపించడంలో కూడా మత్స్యకారులు చాలా హుషారుగా ఉంటారండి. దీనిని అపోలో ఫిష్ అని అంటారు. ఇది వచ్చేసి 2 కలర్లో ఉంటుందని మీకు చెప్పాను కదా. సముద్రంలో ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది,
ఇది సముద్రం నుంచి బయటకు వచ్చేటప్పుడు బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా అపోలో ఫిష్కు ఉన్న ప్రత్యేకత. దీని మొప్పలు చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో, అంటే మొప్పలు ఎంత రెడ్గా ఉంటే అంత ఫ్రెష్గా ఉందని అర్థము. వీళ్ళు 8 రోజుల నుంచి 10 రోజుల వరకు వేట చేసిన ఐస్ని ఎక్కువగా క్యారీ చేస్తారు కాబట్టి చేపలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా ఐస్తో బాగా ఫిల్ చేస్తారు. వీటిని ఐస్ బాక్సుల్లో పెట్టినప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా ఒక లైన్లో పేర్చుతారు. ఎందుకంటే కొంచెం డ్యామేజ్ అయినా వీళ్ళకి కష్టపడిందంతా వృధా అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంత బాగా వేట చేస్తారో అంత బాగా వీటిని బోట్లోని ఐస్తో పాటు ఫిల్ చేసుకుంటారు. ఈ విధంగా అన్ని చేపలను కూడా చాలా జాగ్రత్తగా ఉంచుతారు. ఇంకా కోనం చేపల విషయానికి వస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తతో వీటిని ఒక లైన్లో వేస్తారు. ఇప్పుడైతే కోనం చేపలన్నింటినీ చాలా జాగ్రత్తగా ఉంచారు కాబట్టి ఇవేవి కూడా డ్యామేజ్ అవ్వలేదు. అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వీళ్ళకైతే అమౌంట్ అనేది ఎక్కువగా వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చలికాలం కదండి, మత్స్యకారులు లోపల వేటకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక 8 డేస్ అనే వేట చేస్తూ ఉంటారు కదా. అప్పుడు కొంతమంది బోట్లో రాత్రిపూట కూడా వేట చేయాలి. ఒకవేళ ఒక బోట్లో 5గురు ఉంటే 2 పండుకొని 3 అనేవారు వేట చేస్తారు. ఆ 3 వేట చేసి మిగతా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు పడుకున్న వాళ్ళు వేట చేసిన వాళ్ళు నిద్రపోతారు. ఈ విధంగా బోట్లో ఎప్పుడు అందరూ నిద్రపోరు. ఎందుకంటే బోట్లో ఉన్న వ్యక్తులందరూ నిద్రపోకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి కొంతమంది నిద్రపోతే కొంతమంది మాత్రము చేపలను వేట చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే పర్పస్ అనేది చేపల వేట కాబట్టి వాళ్ళకి నిద్ర కూడా సరిగా పట్టదని అంటారు. ఎందుకంటే ఏ టైంలో ఏం చేపలు పడతాయో అని వాళ్ళకి ఒక ఆతృత, ఇంకా ఎక్కువ చేపలు పట్టాలి అనే ఆశ అనేది ఉంటుంది కదండి. ఆ విధంగా వారు ఎప్పుడు వేట చేయడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. అయితే చలి ఎక్కువగా ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే మనం ఒక టార్బన్ లాంటివి కప్పుకోవడానికి వాళ్ళు ఉపయోగిస్తారు. ఇంకా వాళ్ళకి మధ్యలో ఏమైనా జ్వరం వచ్చినా, ఇంకా ఎటువంటి జలుబు దగ్గు అలాంటివి ఏమి వచ్చినా మెడిసిన్ అయితే ముందుగానే వాళ్ళు క్యారీ చేస్తారు. ఒకవేళ ఇంకా ఎక్కువ మెడిసిన్ వేసుకొని తగ్గకపోతే వాళ్ళని వేరే బోట్ నుంచి వేటలో నుంచి వెళ్ళిపించడము, లేకపోతే వేటని విరమించుకొని అక్కడి నుంచి వచ్చేస్తారు. ఎందుకంటే ప్రాణం అనేది ముఖ్యం కాబట్టి వాళ్ళు ఎంత ఆశతో వేటకి బయలుదేరినా కూడా ఒకవేళ ఏమైనా అలా అనిపిస్తే, కొంచెము చేంజ్ అనిపిస్తే మాత్రం వెంటనే వేట నుంచి వచ్చేస్తారు. ఒకవేళ వేటకి కంటిన్యూ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు ఒక వ్యక్తి కంటే ఆ వ్యక్తిని అక్కడే ఉంచడము, లేదా వేరే బోటు వచ్చినప్పుడు వాళ్ళతో అతన్ని పంపించేస్తారు. ఈ విధంగా చాలామందికి జరుగుతూ ఉంటాయి ఇటువంటివి. ఎందుకంటే వేట అనేది చాలా కష్టంతో ఉంటుంది. కానీ వాళ్ళు ఇష్టంతో చేస్తారు కాబట్టి ఆ కష్టం కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ ఎంత ఇష్టము పడి చేసినా కూడా ఒక్కొక్కసారి వెదర్ కూడా సపోర్ట్ చేయకపోవడంతో ఒక్కోసారి అలాంటివి జరుగుతూ ఉంటాయి. మత్స్యకారులు వేటకి వెళ్ళేటప్పుడు వారు లైసెన్సు, ఇంకా రిజిస్ట్రేషను, వారి యొక్క ఆధార్ కార్డులు, ఇంకా వాళ్ళకి సంబంధించినవి ఏమైనా ఉంటే అవి పట్టుకుంటారు. జీపీఎస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. మత్స్యకారులు లాంగ్ వేటకి వెళ్ళేటప్పుడు మాత్రమే ఎందుకు పెద్ద చేపలు పడతాయి, ఇంకా ఒక్క రోజులో ఒక 3-4 అవర్స్ వేట చేసుకుని వచ్చేటప్పుడు ఎందుకు ఈ చేపలు పడవు అనే ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. మత్స్యకారులు లాంగ్ వేటకు వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ చేపలు పడతాయి. సముద్రము కొంచెము దగ్గరలో ఉన్నటప్పుడు ఈ చేపలు పడవండి. ఎందుకంటే సముద్రం దగ్గరలో ఉన్నప్పుడు చిన్న చిన్న చేపలు మాత్రమే పడతాయి. సముద్రంలో వీళ్ళు వేటకు వెళ్ళడానికి ఒక్క రోజంతా ప్రయాణం చేస్తారు. ముందు రోజు సాయంత్రం వేటకు వెళితే ఈ రోజు నైట్ మొత్తము ఇంకా ప్రయాణం చేసి ఎర్లీ మార్నింగ్ లేదా కొంచెము ఆఫ్టర్నూన్ అయిన తర్వాత వీరు వేట చేయడం ప్రారంభిస్తారు. అయితే చేపలు ఎలా ఇక్కడ ఉన్నాయని గుర్తిస్తారు. దీనికోసమే వాళ్ళు జీపీఎస్ని అయితే ఉపయోగిస్తారు. ఇక్కడ రాయి యొక్క నెంబర్స్ ఉంటాయి. ఏ నెంబర్ దగ్గర చేపలు పడతాయి అనేది వారు జీపీఎస్ను ఉపయోగించి వేట చేస్తారు. ఇంతకీ నెంబర్స్ అంటే ఏమిటి? వాళ్ళ తాత కాలంలో నుంచి, అంటే ముందు తరాల నుంచి వారు కొన్ని రాయిలను గుర్తులుగా ఉంచుకుంటారు. అసలు రాయిలే ఎందుకు గుర్తుగా ఉంచుకుంటారు అంటే చేపలు ఎప్పుడైనా రాయి దగ్గరే ఉంటాయండి. ఎందుకంటే వాటి చుట్టూ చిన్న చిన్న ఆహారాలను తింటూ వాటికి
అక్కడ ఎక్కువగా నివాసం చేస్తాయి. అందువల్ల వీళ్ళు రాయిలని నంబర్స్‌గా చేసుకొని ఏ రాయి దగ్గర చేపలు ఉంటాయనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. దీనివలన జీపీఎస్‌ను ఉపయోగించి వారు వేట చేయాలనుకున్నప్పుడు అక్కడ యాంకర్ వేసి వేట అనేది ప్రారంభిస్తారు. ఈ విధంగా వారు ఎప్పుడైతే వేటను ముగించుకొని రావాలి అనుకుంటారో ఆ ఒక్కరోజు అంతా ఇంకా ప్రయాణించి నెక్స్ట్ డే మార్నింగ్ వారైతే ఒడ్డుకి చేరుకుంటారు. ఈ విధంగా వారు 8 డేస్ వేట చేసుకుంటే 2 డేస్ ప్రయాణం పడుతుంది. 6 డేస్ మాత్రమే వేటను చేసుకుంటారు. ఒకవేళ వేటలో ఎక్కువ చేపలు పడితే మాత్రం వేటను వెంటనే ముగించుకుంటారు. ఒకవేళ చేపలు పడకపోతే ఇంకా ఒక 3 డేస్ ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ఈ విధంగా వేటనైతే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. ఈ విధంగా వేట చేసుకొని కొంతమందికి ఒక్క రోజులోనో ఇంకా 2 రోజుల్లోనే చేపలు పడతాయి. ఒక్కొక్కరికి 8 డేస్ చేసినా కూడా అంటే 10 డేస్ వేట చేసినా కూడా చేపలు పడకుండా కొంతమందికి ఉంటాయి. ఈ విధంగా చేపలు పడటం కూడా అదృష్టంగా భావిస్తారు. ఒకరోజు పడినా, ఒకరోజు పడకపోయినా వారు వేట మాత్రం ఎప్పుడూ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వారి వృత్తి ఇంకా వారికి ఆ పని తప్ప ఇంకే పని రాదు. ఇంకా వారు ఆ పనిలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా వారికి అలుపు కూడా ఉండదు. సో ఇంకా పడినా పడకపోయినా వృత్తి అనేది మాత్రము కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి కష్టమైనా కూడా చాలా ఇష్టంగానే చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అదే ప్రోత్సాహంతో చేస్తారండి. మొత్తానికి వీరు తెచ్చిన కోనాన్ చేపలన్నింటినీ ఇంకా షెడ్‌కైతే తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాయి. ఇంకా వీరు తెచ్చిన చేపలన్నింటినీ మొత్తము వ్యాన్‌లోనైతే వేసేశారు. ఇప్పుడు వ్యాన్‌లో పట్టిన చేపలన్నింటినీ ఒకసారి మీకు చూపిస్తాను. వీళ్ళకైతే చిన్న నుంచి పెద్ద చేపలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు రేట్ అనేది అన్ని చేపలకి ఒకే రేటు వేయరు. చిన్న చేపలకు రేటు ఒక విధంగా ఉంటుంది. పెద్ద కోనాన్ చేపలకు రేట్ అనేది ఒక విధంగా ఉంటుంది. సో చేపల సైజు బట్టిన కూడా రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఒకవేళ చిన్న చేపలకి రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకా 10-15 కేజీల్లో కోనాన్ చేపకి రేట్ అనేది అంటే కేజీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పెద్ద చేపలు పడితే వీళ్ళకి కొంచెము ఎక్కువ ఆనందంగా ఉంటుంది. సో ఏ చేపలకైనా కోనాన్ చేపలకి రేట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళకి కోనాన్ చేపలు పడ్డాయి కాబట్టి వీళ్ళైతే ఇప్పుడు కొంచెం సంతోషంగానే ఉన్నారు. మొత్తము చేపలను వ్యాన్‌కైతే పెట్టేశారు. ఇప్పుడు వ్యాన్‌లో ఎన్ని చేపలు అయ్యాయో మీకు చూపిస్తాను. ఆ వ్యాన్ చేపలను షెడ్‌కైతే తీసుకొని వెళ్తారు. షెడ్‌లో కాటా వేసిన తర్వాత చేపలన్నింటినీ వేరు చేసి ఏ చేపకి ఎన్ని కేజీలు అనేవి అక్కడ ఫిక్స్ చేస్తారు. మొత్తము ఇప్పుడు ఈ చేపలన్నింటినీ షెడ్ తీసుకెళ్తున్నారు కదా! షెడ్‌లోనైతే వీళ్ళు కౌంట్ చేస్తారు. షెడ్‌లోనైతే సుమారుగా ఒక 1000 కేజీల వరకు ఉండవచ్చని వీళ్ళు ఒపీనియన్. ఇప్పుడు మీకు నేను వ్యాన్‌లో ఎన్ని చేపలు ఉన్నాయో మొత్తము ఒకసారి చూపిస్తాను. చూడండి. ఎక్కువ చేపలు ఉన్నాయి కదా! ఈ చేపలన్నింటినీ కూడా ఏ సైజుకి ఆ సైజు వేరు చేసి వీళ్ళకైతే రేటుని ఫిక్స్ చేస్తారు. వీళ్ళైతే కూర కోసము ఈ చేపలని తిరిగి ఇంటికి పట్టుకొని వెళ్తున్నారు. కొన్ని చేపలు వీటిలో అనేవి కొంచెము రేట్ ఎక్కువ కాబట్టి వీళ్ళు కూరకు కూడా ఈ చేపల్లో తీసుకొని వెళ్ళరు. మిగతా ఏ చేపలు ఉంటే ఆ చేపలని మిగతా ఇప్పుడు వెళ్ళిన 11 మందికి కూడా చేపలను కర్రీస్ కోసం అయితే కొంచెము పంచుకుంటారు. ఈ విధంగా ఈ చేపలన్నింటినీ కూడా ఇప్పుడు షెడ్‌కి తీసుకొని వెళ్తున్నారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.